ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎలక్షన్లలో అన్ని స్థానాలలో నియోజకవర్గంలో పోటీ చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఈ కొద్ది రోజులలో తెలంగాణ రాష్ట్రానికి కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం తమ్ములకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఏ నియోజకవర్గాలలో పనిచేస్తున్నటువంటి నాయకులకు మీరు నాయకత్వ లక్షణాలు వదిలిపెట్టి పార్టీ బలోపేతం గురించి ఖచ్చితంగా మీరు అందరూ కష్టపడాలి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి ప్రతి ఒక్క నియోజకవర్గం ఇన్ఛార్జి వర్యులు ఎవరైతే ఉన్నారో, పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రజలలోకి పోయి మన యొక్క పార్టీ స్థితిగతుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, వారికి ఉన్నటువంటి ఏ విధంగా అయితే ప్రజలను వీరిద్దరూ ఏ విధంగా మోసం చేస్తుండ్రో ఆ మోసపూరితమైన విషయాలను మన తెలుగుదేశం పార్టీ చెప్పి మన యొక్క పార్టీని డెవలప్ చేసుకోవాలి. మొన్నటిదాకా సభ్యత్వాలు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో సభ్యత్వాలు చేసినటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు ఎవరైతే ఉన్నారో మీరు మంచిగా చేసిండ్రు. మీకు రాబోయే తరుణంలో మీకు ఫ్యూచర్ ఉంటుందని తెలుగుదేశం పార్టీకి మనకు ఆత్మ అభిమానంతో ప్రజలు మనందరికీ ఉన్నారని చెప్తున్నా. ఈ విధంగా రాబోయే ఎలక్షన్లలో ఇటు జడ్పీటీసీలు కానీ అటు ఎంపీటీసీలకు కానీ పార్టీ టికెట్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా గెలిపేయడం జరుగుతుంది. రాబోయేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడం జరుగుతుంది. దానికోసం ఎక్కడ కూడా ఏ యొక్క కార్యకర్త కానీ నాయకులు కానీ మీరు నిల్చోపడొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుండు. దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి మళ్ళీ మన తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటారు. మరి ఆంధ్రాని ఏ విధంగా డెవలప్ చేస్తుండో మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం జరుగుతుందని నేను స్థానికంగా పచ్చన్నపేట మండల పార్టీ అధ్యక్షునిగా మరి ప్రజలను కోరుకోవడం జరుగుతుంది. ప్రజలారా మీరు అందరూ ఒకసారి తెలుగుదేశం పార్టీ వైపు చూడాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు జనగామ నియోజకవర్గంలో కానీ, అటు స్టేషన్ గన్పూర్ కానీ, ఇటు పాలకుర్తి కానీ జనగామ హెడ్ క్వార్టర్లో ఉండి మరి 3 నియోజకవర్గాలను మన యొక్క వారి యొక్క సన్నిధిలో నియోజకవర్గం ఇన్ఛార్జి వర్యులైనటువంటి రామ్ నర్సింగ్ హర్షి గారు వారి ప్రజలలోకి పోయి 3 కాన్స్టిట్యూషన్లను గ్రామాన తిరిగి వారు సభ్యత్వాలు చేయడం జరిగింది. మరి వారు తరపున నేను వారికి ఎన్నో సభ్యత్వాలు చేయడం జరిగింది. వారికి నేను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వారి ఆశయ సాధనమే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తేవాలని రామిని హర్షి గారు కోరుకోవడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు.